ఇటీవల 100 కోట్లు అంతకు మించి పారితోషికం అందుకునే హీరోల గురించి ఎక్కువగా చర్చ సాగుతుంది. పాన్ ఇండియా ట్రెండ్ లో స్టార్ హీరోలు 100 కోట్ల పారితోషికం, దాంతో పాటే లాభాల్లో వాటాలు అందుకుంటున్నారని కథనాలు వచ్చాయి. అల్లు అర్జున్, దళపతి విజయ్ సుమారు 250 కోట్లు పైగా వసూలు చేస్తున్నారని కూడా కథనాలు వైరల్ అయ్యాయి. ఇదిలా ఉంటే కాన్ల త్రయంలో ప్రముఖుడు అమీర్ ఖాన్ తాను కేవలం లాభాల్లో వాటా మాత్రమే తీసుకుంటానని, పారితోషికం తీసుకోనని తాజా ఇంటర్వ్యూలో చెప్పారు. దానివల్ల కేవలం 10 నుంచి 20 కోట్లలోనే సినిమాలు తీయగలమని కూడా అన్నారు. తారే జమీన్ పర్ సినిమాకి ఈ మోడల్ ను అనుసరించానని అమీర్ అన్నారు. నిజానికి స్టార్లంతా లాభాల్లో ఓటాలు పంచుకునే నమూనా ఆచరణీయమైనదేనని విశ్లేషణ ట్రేడ్ లో అయితే ఉంది. సినిమా అనేది కళా వ్యాపారం రెండిటి కలయిక. అందువల్ల స్టార్లు కళారంగానికి అండగా ఉండాలంటే నిర్మాతకు బర్డెన్ గా మారకూడదు. లాభం వచ్చినా నష్టం వచ్చినా అందులో షేర్ తీసుకునేవాడిగా హీరో అయితే ఉండాలి. తాజాగా ఏబీపీ ఇంటర్వ్యూలో అమీర్ ఖాన్ పారితోషికం మ్యాటర్ గురించి మాట్లాడారు. తనకు సూపర్ స్టార్డమ్ ఉన్నా కానీ తారే జమీన్ పర్ వంటి ప్రయోగాత్మక చిత్రాలను చేయగలగడానికి కారణాలు కూడా వెల్లడించారు. డిస్లెక్సియాపై ఎవరైనా సినిమా ఎందుకు చూడాలి అంటూ తనను వ్యతిరేకించి విమర్శించిన వారు ఉన్నారని అమీర్ ఖాన్ వ్యాఖ్యానించారు. కానీ నాకు ఈ కథ చాలా నచ్చింది. నేను కూడా చాలా ఏడ్చాను. నేను ఈ సినిమా తీయాలనుకున్నాను. నాకు నిజంగా అనుకూలించేది బడ్జెట్ తో నా ఫీజు భారం వేయకపోవడమే. నా సినిమాలు 10-20 కోట్లలో పూర్తవుతాయి. ఎలాగైనా అంత డబ్బు సంపాదిస్తాయి అని అమీర్ ఖాన్ అన్నారు. లాభాలను షేర్ చేసుకునే మోడల్ ద్వారా తాను పారితోషికం సంపాదిస్తున్నానని అన్నారు. ఇది నాటి తరం కళాకారుల డబ్బు సంపాదించే పద్ధతి లాంటిది. వారు రోడ్లపై ప్రదర్శనలు ఇచ్చేవారు. టోపీని పైకెత్తి చూపుతూ ప్రేక్షకుల నుంచి డబ్బులు వసూలు చేసేవారు. వారికి నచ్చితే తమకు తగిన పైసా ఇవ్వవచ్చు, వారికి నచ్చకపోతే వెళ్ళిపోవచ్చు. అదే విధంగా నా సినిమా నడుస్తుంటే నేను సంపాదిస్తాను, నేను నడవకపోతే సంపాదించను అని అమీర్ ఖాన్ అన్నారు. ఈ మోడల్ నేను 20 సంవత్సరాలకు పైగా అనుసరిస్తున్నానని చెప్పుకొచ్చారు. 3 ఇడియట్స్ మీకు నచ్చి ఇతరులకు చెప్పగా వారంతా కూడా థియేటర్లకు వచ్చి చూశారు. ఆ సినిమా లాభాల నుంచి నాకు వాటా వచ్చింది. మొదట నా సంపాదన సినిమా ప్రశంసలు పొందడం, ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడంపై మాత్రమే ఆధారపడి ఉంటుందని అమీర్ ఖాన్ అన్నారు. ఒక మోడల్ ఆధారంగా చేసే సినిమాల కోసం నాకు స్వేచ్ఛగా పనిచేసే అవకాశం లభించిందని అమీర్ ఖాన్ అన్నారు. ఖర్చు భారం కూడా ఉండదు, బడ్జెట్లు పెరగాల్సిన అవసరం కూడా లేదు అని అన్నారు. అద్వైత్ చందన్ చిత్రం లాల్ సింగ్ చడ్డా ఫ్లాప్ అయ్యాక 2 వారాలు కోలుకోలేకపోయానని అమీర్ ఖాన్ వెల్లడించారు. ప్రస్తుతం అతడు ఆర్ఎస్ ప్రసన్నతో కలిసి సితారే జమీన్ పర్ చిత్రం కోసం పనిచేస్తున్నారు. రజనీకాంత్ కూలీలో కూడా అమీర్ ఖాన్ అతిథి పాత్రలో నటిస్తున్నారని సమాచారం.